అంతేనా? సార్ స్టార్ట్ అవుతామా? పర్లేదు మీరు ఇక్కడ వస్తే బాగుంటుంది. ఏం కాదు, ఇదైతే నాకు అన్ని సామానించేందుకు సెట్ అయిపోతుంది. శ్రీ మహాగణాధిపతి నమస్కారం చేసుకోండి, గణపతిని స్మరించుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమదనేంద దేవాస్తాం విశ్వరూపః పశోధర్మే సానో మంత్రేశమూర్జందుహాన దేదుర్వాగస్మాన్ ఉపసుష్టుదయితో అయం ముహూర్త సుముహూర్తోస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. అమ్మ మంగళాత్ దేవుడి కోసం అయం ముహూర్త సుముహూర్తోస్తు. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీ యుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విద్యార్భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయ తనుమ హరిః. నామస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామివిందిరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణీ హిరణ్యగర్భాభ్య నమః, శశి పురంధరాభ్య నమః, అరుంధతి వశిష్టాభ్య నమః, సీతారామాభ్య నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచమ్య ఎవరు ఆచరణ పాత్రలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆచరణ చేయండి అమ్మా. ఫస్ట్ మగవారు చేయండి, తర్వాత లేడీస్ చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. రెండు అక్షతలు తీసుకోండి అమ్మా. అక్షితలు పరిగెత్తకండి, మీరు పరిగెత్తుతున్నాడు. అక్షితలు తీసుకోమని చెప్పి ఆగినా కదా సార్. అంటే నేను 16 నామాలు చెప్పే అంతలో మీరు ఇద్దరు ఆసనం చేయలేదు. అక్షితలు తీసుకోండి. సార్ అక్షితలు తీసుకోండి. మగవారు మీ భార్య యొక్క ఎడమ చేతి వైపు వేయాలి. మీరు మీ ఎడమ చేతి వైపు వేసుకోండి అమ్మాయి. ఇప్పుడే కాదు, ఎంత మంత్రం చెప్పినాక వాసన పీల్చుకొని ఇటు సైడ్ వేసుకోవాలి. ఓకేనా? తిష్టంత భూత పిశాచాః ఏ దేహే భూమివారకాః. వాసన పీల్చుకోండమ్మా. ఏ దేహే భూమివారకాః ఏ దేశం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అత ప్రాణాయామ వినియోగః. ప్రాణాయామం చేయండి సార్. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరాపో. ఓం మమ అనుకోండమ్మా. మమ అనుకొని అక్షతలు పుష్పాలు పట్టుకోండి.
मम उपात्त दुरित क्षय द्वारा श्री पार्वती परमेश्वर प्रीत्यर्थं शुभे शोभनमुहूर्ते अद्य ब्राह्मणः द्वितीयपदार्थे श्वेतवराकल्पे वैवस्वन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णा गोदावर्योर् मध्यप्रदेशे अस्मिन् प्रभाते षष्ठीनाम संवत्सराणां श्री विश्वासनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चवित्यां सौम्यवसरे शुभवसरे शुभनक्षत्रे एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य अस्य यजमानस्य वट्टिनोल्ल गोत्रोद्भवस्य वट्टिनोल्ल गोत्रोद्भवस्य वेणुगोपाल रेड्डी नामधेयस्य धर्मपत्न्या सूर्यप्रभादेवी नाम्नीं समुद्रकस्य जगदीश्वर रेड्डी नामधेयस्य तेजेश्वर रेड्डी नामधेयस्य राकेश रेड्डी नामधेयस्य सह कुटुम्बानां यदुनोल्ल गोत्रोद्भवस्य चिन्नपरेड्डी नामधेयस्य धर्मपत्न्या अन्नपूर्णा नाम्नीं समुद्रकस्य जश्विक रेड्डी नामधेयस्य सह कुटुम्बानां वशिष्ठ गोत्रोद्भवस्य केशपेद्दि वेंकटेश्वर राजु नामधेयस्य धर्मपत्न्या नागराणी नाम्नीं समुद्रकस्य कृष्णं राजु नामधेयस्य వాళ్ళ మిస్సెస్ धर्मपत्न्या संजीता नाम्नीं मोनिष्का साई వాళ్ళ చిరంజీవినః మోనిష్క సాయి నామ్नीं चिरंजीविनः मणिकण्ठराजु नामधेयस्य धर्मपत्न्या अक्षरा नाम्नीं समुद्रकस्य सह कुटुम्बानां अंतराल गोत्रोद्भवस्य रामकृष्णारेड्डी नामधेयस्य वाणी नाम्नीं विजयदुर्गा महेश्वर रेड्डी नामधेयस्य जीवनी नाम्नीं सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य अष्टैश्वर प्रसाद सिद्धिरस्तु శ్రీ మహాగణాధిపతి పూజ మహంకరిష్యే. అమ్మ మీరు మీ భర్తల చేయి మీద ఇట్లా పెట్టుకోండి. అలా పెట్టి మీరు నీళ్ళు పోసి ఆ నీళ్లు ప్లేట్లో వదిలిపెట్టాలి పూలతో అక్షంతలతో సహా. తదంగా కలశారాధనం కరిష్యే. కలశ గంధ పుష్పాక్షతైరభ్యచ్చ. మీ ముందర చెంబులు ఉన్నాయి, కలశ చెంబులు. దానికి గంధం పెట్టండి, కుంకుమ పెట్టి కొద్దిగా గంధం పెట్టండి. దానిపైన కుంకుమ పెట్టి ఆ వాటర్లో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, 2 అక్షింతలు, గంధము, ఒక పుష్పం వేసి ఆడవారు ఫస్ట్ చేయి బోర్లించి దానిపైన మగవారు బోర్లించి పెట్టుకోండి. చెయ్యి నీళ్ళు ఇందులో పోయండి. చెంబు గ్లాస్లో కాదు, చెంబులో వస్తుంది. ఒక పుష్పం బాగా తీసుకోవాలి. పుష్పం వేయండి సార్. అమ్మా పుష్పం వేయండి. అమ్మా ఒక్క కాడ పెడితే సరిపోతుంది. కాడ పెడితే సరిపోతుంది. అందులో గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు వేయండి. దానిపైన మీ చేయకుండా వేయండి. దానిపైన సార్ చేయకుండా ఇచ్చినట్టు మధ్యలో పెట్టుకోండి. అమ్మా రెడీయా? మీరు అయితే మనకు ఇబ్బంది అయినా गोदावरी नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु. कावेरी तुंगभद्रां च कृष्णवेणी च गौतमी भागीरथ विख्याति पंचगंगा प्रकीर्तताः. श्री महागणाधिपति पूजां दुर्दक्षेकारक देवामात्मनं च संप्रोक्ष
అందులో పుష్పంతో గణపతి మీద ఒకసారి చిలకరించండి. వాటర్ మనగా కొన్ని వాటర్ అదే తాగండి. అన్నీ అవి కూడా అన్నీ ఉన్నాయి. పరిశోధనకైన దేవమాత్మనంత సంప్రోక్ష దేవుడి మీద చల్లండి ఆ పుష్పంతో. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాల మీద చల్లండి. మీ మీద చల్లుకోండి అమ్మా. అపవిత్రో పవిత్రో వా సర్వ వాస్తాంగతోపి వా యస్మరే పునరేకాక్షం సభా బాహ్య అభ్యంతరం చేయి. పునరేకాక్ష పునరేకాక్ష పునరేకాక్షాయ నమః. చిటికడు కుంకుమ చిటికడు పసుపు పట్టుకోండి. గణపతిని మనసులో ధ్యానించుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రవన్నోతిభిస్సి దశాదనం శ్రీ మహాగణాధిపతే నమః. సాంగం సాయుధం సారం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం. ఇక్కడ పసుపు గణపతి పరివార సమేతం పాస్ చేసుకోండి. ఒక లేచి రండి, లేచి బాగుంటే సాంగం సాయుధం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే స్థాపయామి పూజయామి. ఒక జంట లేచి రావాలి. 3 జంటలు కావాలి. 3 జంటలు కావాలి. జంటలు సార్ మీరు వాళ్ళు చేయి పట్టుకునే ఇంకా సార్ మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మీ దర్భతోటి గణపతి కిరీటానికి తాకకుండా కిరీటం పైన పట్టుకోవాలి. ఇద్దరు కలిసి తేడా ముందు మీరు కిరీటం పైన కిరీటానికి తాకద్దు అమ్మ. మీరు మధ్యలో కలుషం మీద ఇప్పుడు ఇది కలుషం కదా, ఇట్లా పట్టుకోవాలి అమ్మ. మీరు ఇక్కడ ఓం అసనీతే పునరస్మాన్ పునః ప్రాణామి హనోదే జోక్ పశ్యేమ సూర్యముచ్చరంతమనుమదే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమావహ. శ్రీ మహాగణాధిపతే నమః. సుముఖో భవ సుప్రసన్నో భవ వరదాముఖో భవ సుప్రసన్నో భవ. స్థిరాసనం కురు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. మదియండి. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయ పాద్యం సమర్పయామి. హస్తయ అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నిల్చోండి సార్. కలశం చెంబు తీసుకోండి. అందులో ఉన్న పుష్పంతో పసుపు గణపతి మీద కలశం మీద మహాగణపతి మీద 3 సార్లు చల్లాలి. ఆపోవిష్టమయో భువస్థాన ఊర్జే దదాదనః మహేర్ణాయ చక్షసే యవ శివతమోరతస్య బాధితేనః ఉషతీరివ మాతర తస్మా అరంగమావ యస్సక్షజాయ జిన్మత ఆపో జనాయ దాదనః. శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం వస్త్రం ఇందులో ఇక్కడ షుగర్ లేదు, ఇందులో షుగర్ అవుతాయండి సార్. అంత అమ్ముతారు కదా అక్కడే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది, బయటే ఉంది. ఒకసారి అందరు ముట్టుకోండి. ముందటున్న వారు సరిపోతుంది. అందరు ముట్టుకోండి సార్. వస్త్రం అభివస్త్ర సూసనార్ నేర్షాభి దేనస్తుతుగా. ఇద్దరు కలిసి వేసేయండి. అభివస్త్ర సూసనార్ నేర్షాభి దేనస్తుతుగా అభిచంద్రవర్తవేణో హిరణ్య విశ్వాన్ రదినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. కొద్దిగా కిందికి వేయండి. వస్త్రమే యజ్ఞోపవీతం వస్తుంది సార్. ఇది కూడా సేమ్ అందరు పట్టుకోవాలి. ఇట్లా గుంజి పట్టుకోండి.
ముందు పడితే మళ్ళీ ఇప్పడానికి చాలా టైం పడుతుంది. 9 వర్షాలు ఉంటుంది కదా. అవును. సార్ మీరు అందరు అమ్మా అక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ రైట్ దిగద్దు కిందికి, ఇక్కడికే భుజం మీద ఇట్లా మనం వేసుకుంటాం కదా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాప్రదేరస్థానం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతార్థం సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. చౌకికి రావాలి. అన్ని పట్టుకోవాలి. అవును. ఒక పుష్పం తీసుకొని గంధము పుష్పాలు ఉంచుకొని గంధం జీలకర్ర స్వామి వారి మీద. గంధం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్యే శ్రియం శ్రీగంధాంధారయామి. ఆయనేతే పరాయణ దూర్వరోహంతు పుష్పినే తదచ్చ పునరీకారిణి సముద్రస్య గృహాయిమే. సార్ దండలు ఉందండి. దండ వేసి కలశం మీదకి దండ ఉందా సార్? కొన్ని గజమాల చిన్నది మల్లెపూల దండ వస్తుంటే ఉంటేనే గణపతి కలశం మీద వేయండి. మిగతా అంటే పైన. ఓకే ఓకే సార్. వెనకాల కట్టాలనుకుంటాను. వస్తాను మీరు అన్ని ఓకే చూడండి నేను వేసేస్తాను. ఓకే పత్రి పుష్పాలు ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ తీసుకోండి. ఇది దేవం ఇక్కడేనండి, కొద్దిగా మార్చాలా చూడండి. మీకు వీలు బట్టి, ఎందుకంటే అపార్ట్మెంట్ కదా గాలి పెట్టి వస్తుంది, దాన్ని బట్టి ఇక్కడ గాలి రాదులేండి. ఓకే జరిపి ముట్టించుకుందాం. ఓకే మొన్న అడిగింది ఇక్కడ గాలి రాదులేండి. అది గౌరమ్మ కాదు, పసుపు గణపతి. పెట్టేయండి పసుపు గణపతి. పత్రిక ఇట్లా తీసుకొచ్చారమ్మా. సార్ ఇవి కొద్దిగా బొగ్గులు హీట్ చేయించగలుగుతారా? లేకపోతే ఇవాళ ఒక్కరోజు ధూప అది అది సాంబ్రాణి కడ్డీలతో ఇచ్చేది ధూపం. ఇవి ఉన్నాయండి, అదే అంటున్నారు. సాంబ్రాణి కడ్డీలతో వెలిగిస్తారు. వేడి చేపిస్తా అంటే నేను 5-10 నిమిషాలు వస్తా. ఇక ఇక్కడనే ఉన్నాయి బొగ్గులు కూడా. మూకుడు కావాలి, హోల్స్ ఉన్న మూకుడు. అందరం చెప్తాంటే దానికి మరి అది తీసుకొచ్చేందుకు చిప్ ఉందా? మళ్ళీ అవి తీసుకొచ్చేందుకు చిప్ ఉందా? అందులో వేసి తీసుకోండి. అన్నీ కాదండి, కొద్దిగా 4-5. పత్రి పుష్పాలు ఒకరు నిమ్మలంగా వచ్చేసాయండి. మనిషికి 108 నామాలు ఉంటాయి, 5 గంటలు ఉన్నాయి కదా. మనిషికి 10 వేసుకున్నా సరిపోతుంది, 10-15 వేసుకున్నా సరిపోతుంది. నేను కొద్దిగా స్పీడ్ అయినా ఒక 5-6 మంత్రాలు అలా కలిసిపోతాయి. నేను వేస్తాను, నేను మంత్రం చదువుకుంటే ఓం సుముఖాయ నమః. ఓం ఒకరికి ఒకరు వచ్చి పెట్టుకోండి. దగ్గర ఉండాలి, ఫస్ట్ పెట్టండి. ఒకరికి
ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాదాక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందగ్రజాయ నమః ఓం అవ్యాయ నమః ఓం భూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం శర్వరీప్రియాయ నమః ఓం శర్వరీతనాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్తే నమః ఓం శివాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణ్యే నమః ఓం గజాననాయ నమః ఓం మునిసుత్యాయ నమః ఓం భక్త విఘ్న వినాశనాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతురాయ నమః ఓం చతుర్భావహే నమః ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హరే నమః ఓం కావ్యాయ నమః ఓం గ్రహపతే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం అకల్ ఓం స్వయం సిద్ధాయ నమః ఓం బీజపుర ఫలగస్తకాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతినే నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం గదినే నమః ఓం చక్రిణ్యే నమః. ఇంకా అందులో పత్రి ఉంది కదా, అటు ఇటు విగ్రహానికి అటు ఇటు పెట్టండి, పత్రి పెట్టండి, పత్రి పెట్టండి, పత్రి పుష్పాలతో పూజేయండి. అటు పక్కన ఇటు సైడ్ పెట్టండి, ఇక్కడ ఇంకా పెట్టండి పక్కన. సార్ మీరు కూడా పెట్టండి, మీ చేతిలో పట్టుకున్నారు. అదే అంతా ఓం శ్రీదాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలకారాయ నమః. అది కింద పడితే కలుషం మీద పడుతుంది, కొంచెం జాగ్రత్త పెట్టండి. పైన పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టండి, ఎందుకంటే కలుషం కానీ పసుపు గణపతి కలదు, ప్రాణత స్థాపన చేసుకున్నాం కాబట్టి. ఓం ఉత్పలకారాయ నమః ఓం జటిలాయ నమః ఓం చంద్రచూడాయ నమః ఓం అమేశ్వరాయ నమః ఓం నాగ యజ్ఞోపవీతాయ నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్తే నమః ఓం పరాయ నమః ఓం అగ్రాయ నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణ్యే నమః ఓం సమయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్యాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దంతాయ నమః ఓం వ్యక్తమూర్తే నమః ఓం అమూర్తే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం మూషికవాహనాయ నమః ఓం రమార్చితాయ నమః ఓం విదే నమః ఓం శ్రీకంఠాయ నమః సైడ్ కింద ఓం పరమాత్మనే నమః ఓం గజాననాయ నమః ఓం రుష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. సార్ దీపం అఖండం ఎవరు వెలిగిస్తారో చెప్తే వాళ్ళు మళ్ళీ లాస్ట్ రోజు కలిగించేటప్పుడు కూడా అది అంటుండాలి వెలిగించేటప్పుడు. మళ్ళా చూసి చెప్పండి కింద పెట్టండి. లాస్ట్ రోజు మళ్ళీ అది అంట కూడా ఉండాలి, మళ్ళా కలిగించేటప్పుడు. అఖండం కాడికి ఒక కొబ్బరికాయ 2 అక్షరాలు తీసుకొని వెళ్ళండి. పసుపు కుంకుమ, పసుపు అక్షతలు తీసుకెళ్ళాలి, కుంకుమ అక్షతలు తీసుకెళ్ళాలి. మణిగారు అఖండం ఎవరు? అమ్మ అగరబత్తులు తీసుకోండి అమ్మా, అగరబత్తులతో వెలిగించాలి. కొబ్బరికాయ అరటి పండ్లు అటు ఇచ్చేయండి. సార్ దీపం వెలిగించిన తర్వాత కుంకుమ అటు ఇటు పెట్టాలి, పెట్టేసి ఆ జ్వాల మీద అక్షంతలు వేయాలి. 2 అక్షంతలు వేయాలని మొత్తం 2 గింజలు వేయండి. 2 గింజలు వేసిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి వాటర్ 3 రౌండ్లు తిప్పాలి. కొబ్బరికాయ అయిపోయాక 2 అరటి పండ్లు నివేదన చూపెట్టాలి. చూడండి ఇలా సరిపోద్దా? ఫ్రంట్కి ఉందా? ఇటు తూర్పు మీకు ఇక్కడ ఇటు ఎలా వస్తుంది? అలా వస్తుంది. అది తూర్పు దిక్కు దీపం వెలిగించండి. అదే అందుకే అంటున్నా సరిపోతుంది. ఇంకా కొద్దిగా వెనుక చెప్పండి. కొద్దిగా విగ్రహానికి కూడా ఏమన్నా పడినా కానీ చూసుకుంటా పెట్టుకోండి. హీట్ అవుతుంది కదా, కొద్దిగా అదే వెనుక హీట్ అయితే కొద్దిగా విగ్రహం అవునవును. క్లాత్ ఇట్లా ఉంది కదా, కొద్దిగా లెవెల్కి పెట్టండి. కింద సర్లేదు. ఇందాక పెట్టి కరెక్ట్. ఇంకా కొద్దిగా వెనుక చెప్పినా పర్లేదు.
హీట్ ఉంటుంది కదా అది. సాధ్యమేతృగార్తే అన్నిహాయోజితం ప్రియం గృహాణ మంగళదీపం త్రైలోక్య తిమిరాభయ భక్త్యాదీపం ప్రయచ్చామి త్రాహిమాం నరకోద్గార దివ్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ స్థాపిత దీపం దర్శయామి. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్బోధం యచ్చ భవ్యం ఉతామృతత్వ శేషానః యదన్హేన తిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుష్టపూరుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదోద్వ ఉదయత్పురుషः పాదోస్యేహ భవత్ పునః తతో విశ్వం చక్రమాత్ శాసన నశనే అభి తస్మాద్ విరాడ జాయత. విరాజో అధిపురుషః సజాతో అత్యరిత్యత పశ్చాద్భూమి మతో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్మత వసంతో అస్య సీదాఢ్యం గ్రీష్మ ఇద్వ శరద్దవిః. शरद्भिः सप्तास्यासन् परिधयः त्रिसप्त समिधा कृताः देवा यद्यज्ञं तन्मनः आवर्धन् पुरुषं पशुं. नारिकेल कदलीफल नैवेद्यं समर्पयामि. ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा. ఏం కాదు కింద పెట్టండి దీపం కడ ఏం కాదు సార్. ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు ఉంటే కొబ్బరికాయలు కొట్టండి. ధూపం టైం పడుతుందా సార్? వెళ్ళారు వచ్చేస్తారు. అందులో కొబ్బరికాయలు కొట్టండి. మీరు మేడం కొట్టండి. అమ్మ అది కదులుతుంది అమ్మ మళ్ళీ తీసేటప్పుడు దాకా అమ్మా మీకే కనీసం కదలకూడదు, వదిలేండి. కదలకూడదు మళ్ళీ నాకే వదిలేండి, అయిపోయింది కదా. అందుకే దాంట్లో చిన్నది మళ్ళీ ఎడం చేతికి కదా, కుడి చేతికి కదా. ఎడం చేతికి కదా లేడీస్. కొబ్బరికాయలు కొట్టేయండి. అంకుల్ తెచ్చారు కదా ఇంకా రాయి. రాయి తెచ్చి రాగి చెంబులో ఉంటుంది. రాయి తెచ్చాడు పెట్టాడు. చిన్నది పెట్టండి. మాట్లాడు. బ్రో అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టి ఒక నిమిషం పెట్టుకోండి. కొంచెం కాల్చినా చాలు, ఎందుకంటే సాంబ్రాన్ వేస్తే కొంచెం బత్తి తక్కువనండి. మీడియం కాల్చినా చాలు. అది జాగ్రత్త అమ్మా. 5 days కదా, 5 days వరకు పోసులు జరపండి. కింద బేస్మెంట్ పెట్టేసాను. కొంచెం 2 minutes లో వస్తుంది. ఓకే, అందులో కొబ్బరికాయలు కొట్టేస్తాను. అందులో నేను రూపాయి అయిపోయినాక నైవేద్యం చూపెట్టేస్తాను. సర్దుకుంటుందిలే కాసేపు. బైక్ తీయండి సార్. ఆర్థికప్పుడు పిల్లలు ఇవ్వండి. ఉన్నాయి. వాళ్ళని జాకే వాళ్ళు కూడా పిలువు. కొబ్బరికి కొట్టేవాళ్ళు వచ్చి కొట్టుకో. పట్టండి, మీరు పట్టండి. కొట్టండి సార్.
పెట్టేయండి. ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ పోతే ధూపం మీరు వేస్తారా? తీసేయండి. లాస్ట్ కూడా కొట్టేస్తున్నావు. కొట్టాలి అనుకుంటే కొట్టుకోండి. ఆరతి చిన్న అది కాయ పండేద్దాం. అమ్మ పండేది. అమ్మ పండేది. పండేది మంచిదే అమ్మ. వాసనే కార్యక్రమానికి వెళ్ళాను. ప్రతిష్టాపన ఉంది. ఎక్కడికి వెళ్ళారు తెలియదు. అన్నయ్య వెళ్ళాడు, నాకు కొంచెం అన్నయ్య చెప్పాడు. ఇది మీరు ఉన్నాను అన్నయ్యకి తెలియదు అసలు. అంటే అతని పేరు తెలుసు, మీరు అని తెలియదు. ఇలా అన్నయ్య ఒక 5 minutes ఇక్కడ లాస్ట్ పూజ రాసుకొని వచ్చేస్తాను. ఓకే 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 నేను వచ్చేస్తాను. నేను నెక్స్ట్ మీదే పూజ. అవి పండ్లు లేదా నివేదన పెట్టాను. బేసన్ పెట్టాను. అంత బేసన్ పెట్టేసేయండి. మీరు కట్టేసుకున్నారు వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైనా వాళ్ళకి సార్ అయిపోయినాయి కొబ్బరికాయలు కొట్టడం. పక్కన పడతా ఉంటారు. ఏమన్నా మీరు పక్కారండి కొబ్బరికాయలు కొడతారు. పూర్వోక్తయం విశేష విశిష్టాయాం సుకృతితో శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య మీరు కొట్టేందుకు వేల్పుల గోత్రోద్భవస్య సీతారామాంజనేయుల నామధేయస్య ధర్మపత్న్యా శిరీషానాం మేం తన్వికానాం మేం సా కుటుంబానాం చెప్పండి. భారద్వాజ గోత్రోద్భవస్య ఊరుమూడి సత్యనారాయణ రాజు. ఊరుమూడి సత్యనారాయణ రాజు. ఇంటి పేరు ఊరుమూడి సత్యనారాయణ రాజు నామధేయస్య ధర్మపత్న్యా నిహారికానాం మేం సా కుటుంబానాం పెట్టింది మా వేషాలు పెట్టింది కొబ్బరికాయలు. సార్ ఇంకా కొబ్బరికాయలు ఉన్నారు. మీరు కొద్దిగా స్పీడ్గా రండి అమ్మా. వస్తారు ఇంకా పడతాను మాట్లాడదా రంజిత్ మౌనిక ఈ బోర్డు అడుగు కొబ్బరికాయ వచ్చావు. మళ్ళా వాడదేనికి వెళ్ళా. అది అయిపోయినాక ఇంకొకటి ఉంది. అది అయిపోయినాక లాస్ట్ ఇక కుదరసారి ఇంతవరకు కూడా చేయలేదు. వాటి మీద మా కథ అంటే కష్టం అమ్మ. మేము గుళ్ళనే కథ చెప్పలేదు తెలుసా. గుళ్ళ వినాయకుని ప్రతిష్టాపించి 5:30 రాదు సార్. కొబ్బరికాయ ఇంకా ఇద్దరే ఉన్నారు. సరే ముగ్గురు ఉంటానండి సార్. నీ కొడుకు చూపెట్టావా బొట్లేదు సార్. బొట్టు పెట్టుకోమంటాను.
పెట్టుకో ఇటు ఇటు పెట్టుకుందా పెట్టరా నువ్వు కూడా పెట్టుకోలే సార్ గంట కొంచెం वनस्पत्युर्भवे दिव्यैर्नानागन्धैः सुशोभिताम् आग्रेय सर्वदेहानां धूपोऽयं प्रतिरुच्यताम् आर्जवेन्द्रिकार्तिवह्निहायोजितं प्रियं गृहाणमङ्गलदीपं त्रैलोक्यतिमिरापः भक्त्यादीपं प्रयच्छामि त्रायिमं नरकोद्गार दिव्यज्योतिर्नमोऽस्तु ते। అమ్మ ప్రసాదాలు కొద్దిగా ప్రిపేర్ పెట్టేయండి. మూత తీసి పెట్టండి. మూత తీయండి ఒకసారి. ఓం ఓం భూర్భువస్వారస్యవరేణ్యమర్గో దివస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అపో జ్యోతిరసామృతం సత్యంతవర్షేణ పరిశంచయామి నారీకేల కదరీఫల రంభఫల కాశ్మీరఫల ఉండ్రాళ్ళ సహిత శనగ సహిత చిత్రాన్న సహిత నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ. లడ్డు లడ్డు చేతులు పెట్టాలి. చేతులు అవుతుందా? ఆగదండి. అవుతుందా? కింద పెట్టాలి. ఇట్లా ఆనించి తర్వాత పెట్టండి. ఆనించి చేతి కానించి చేతి కానించి బేసిక్ అవుతే పెట్టాలి. బేసిక్ అవుతుందా? రైట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోండి. రైట్ సైడ్ ఇక్కడ పెట్టేస్తాను. ఓం కొబ్బరి ఆడబెట్టాలి. ఓం 5 సార్లు నివేదన చూపెట్టాను సార్. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గతమంగళ నీరాజనం. घोरेभ्यो 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 घोर घोरतरेभ्यः सर्वेभ्यो सर्वशरेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः ईशानः सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणोऽधिपते ब्रह्म शिवो मे अस्तु सदा शिवो. नमो हिरण्यबाहवे हिरण्यवन्दाय हिरण्यरूपाय अंबिकापते पशुपते नमो नमः. सम्राजं च विराजं च विश्वेर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्ययामुखे दयामासकं सुजामहे. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते. कर्पूर आनन्दमङ्गल दिव्य तेजो नीराजनं दर्शयामि. नीराजनन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. ఆరు గణపతికి చూపెట్టి మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత అందులో అక్షంతలు తీసుకొని నిలబడండి. ప్రదక్షిణ హారతి తీసుకున్న వాళ్ళు అక్షంతలు తీసుకొని నిలబడండి అమ్మా. అక్షంతలు పువ్వులు. ఓం సుముఖాచార్యంతో కపిలో గజకర్ణికా లంబోదరస్వ విఘ్నరాజో గణాధిప
धूमकेतर्गणारक्ष बालचन्द्रो गजाननः वक्रदण्ड शूर्पकर्ण हेरम्ब स्कन्दपूर्वज षोडशैतानि नामानि यपडे तृणादपि विद्यारम्भे विवाहे च प्रवेश निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्य जायते ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दर्गी प्रचोदयात् श्री महागणाधिपते नमः दिव्य सुवर्ण मंत्र पुष्पाक्षतान् समर्पयामि प्रदक्षिण सर यानि कानि च पापानि जन्मान्तराणि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्म पापात्मा पापसम्भव त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति तवैव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिप आत्मप्रदक्षिण साष्टांग नमस्कारान् समर्पयामि पुनः पूजां चकारे अक्षतलेश नमस्कार चंद्रमा चलामि तामरं बीजामि नृत्यं दर्शयामि गीतं श्रवयामि आंदोलिकम् आरोहयामि अश्वान् आरोहयामि मूषिकम् आरोहयामि समस्त राजोपचार देवोपचार व्यक्तोपचार शक्तोपचार पूजां समर्पयामि यस्य स्मृत्याचनमाग्ने तप पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतामिति सद्यो वन्दे गणाधिप यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजया भगवान् सर्वात्मक सर्वं श्री महागणाधिपति सुप्रीत सुप्रसन्न वरदो भूत्वा उत्तरे शुभकर्मण्य अविघ्नमस्थिति भवन्तो ब्रुवन्तो श्री महागणाधिपते नमः चरणारविन्दार्पणमस्तु एतत् परब्रह्मणार्पणमस्तु तदास्तु जय बोलो गजानन महाराज की जय बोलो जगदंबा माता की జంటల వాళ్ళు ఒకసారి ఉంటే నేను తీర్థ ప్రసాదం చేసి వెళ్ళిపోయాను అంటే అందరికి ఇవ్వాలంటే నా వల్ల కావాలి సమస్త భవక్షేత్రాలకం సింహాగణాధిపతి పాదోదకం పావనం శుభం సమస్త భవక్షేత్రాలకం సింహాగణాధిపతి పాదోదకం పావనం శుభం ओंकार मंगल प्रसाद ध्यान केले कागंडे आगमन विधेन मयूरीं भार्याम् अंतर्विभेद गौरीं श्री महालक्ष्मी देवे नमः शिवास्य अमृतं नीले विवापूर्व उदयपुरुषः आदोस्येह भवत् पुनः ततो विश्वं विक्रमः आशनानसने रवि तस्मात् विराडयाय అందరు ఇక్కడ అక్షితలేష్ అదే మా సైన్ చేయలేదు మర్చిపోయాను వేసుకుని చేస్తారు शतमानं भवति शतायुष्येवेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ఎవరికి
అందరికీ ఒకరికి ఇస్తే వాళ్ళు ఒకరికి ఇస్తారు రేపు ఎన్నింటికి వస్తారండి? సార్ చెప్పారు కదా మీరు టైమింగ్ ఆ రోజు మా అన్నయ్య 8:30. మీ ఇష్టం అంటే చెప్తా రేపు కూర్చున్న వాళ్ళు చెప్తారు అంతే. 8:30 తర్వాత 8:30 మీరు ఆ రోజు ఫిక్స్ అయింది కదా 8:30 మీరే అన్నారు కదా సార్ ఒప్పుకున్నది నేనే ఒప్పుకోవాలి కదా కానీ 8:30 లోపు రండి. మార్నింగ్ ఈవినింగ్ అంటే రోజు ఈవినింగ్ పూజ రోజు 8:30 లోపు రావడానికి ట్రై చేయండి. 8:30 అంటే 8:30 అంటే మరి 8:30కి వచ్చేస్తా ఈవినింగ్ 8:30 కొంచెం తొందరగా 8 వరకు వచ్చేసేయండి 8:30 ఇది లాస్ట్ మినిట్ ఒప్పుకున్నది గణపతి అడగండి సార్ అడగండి నేనేం అబద్ధం అంటే కొంచెం మీ టైం బట్టి కొంచెం తొందరగా అంటే ఏం లేదు అంటే 8:30 అంటే షార్ప్ 8:30కి వచ్చేటట్టు చూడండి అంతే. కొంచెం ముందు వచ్చిన సంతోషం అన్నాను ఇంకా పెద్దగా అదే సర్దుకుంటా. మళ్ళీ లాస్ట్ రోజు మీరే తీయాలంట కొంచెం కింది కదా ఎందుకంటే అది పొగలాగా వస్తుంది అన్నాను అన్నారు కానీ పర్వాలేదు సర్దుకుంటా. ఇంకా రాని పొగ రానియకుండా చూడండి ఇంకా కొంచెం రాదు బస్ 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 ఏం కాదు ఒక తీర్థం పెట్టండి మరి ప్రసాద్ ఎవరు ప్లేట్లలో పెట్టించేయండి. ప్లేట్లలో పెట్టించేస్తే చేతులు ఏమని తింటారు. అది అలా బెస్ట్. అన్ని దగ్గర పెట్టండి ఒకరు పెట్టండి ఒకరు ఈ కాయలు పెద్ద ప్లేట్లు వస్తుంది అన్ని ఒక్క దాంట్లో పెట్టి చిన్నవి కదా అన్ని ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇది మైక్ ఇప్పుడు మైక్ హలో ఒక జాగండి 2 నిమిషాలు ఆగండి. శివ శివమూర్తి గణనాదాను శివుడు కుమారుడు గణనాద పడు. చలో రైమ్స్ చెప్పు లేకపోతే చెప్పు రైమ్స్ చెప్పు నీకు
అది చల్లబడి దూరం నుంచి పెట్టుకో. ప్రసాదం తీసుకున్నాక ఇంట్లో ముందట ముక్క తీసుకున్నాను. జాగ్రత్త తగిలిద్దారు. ఇక్కడ పట్టుకో, బల్ల పట్టుకో. వెరీ గుడ్. ఇవ్వండి. పెద్ద ప్లేట్లో పెట్టిద్దామని అంటే పెట్టిన కాడికి ఇచ్చేసేది. అవి పెట్టేసి దాంతో కూడా వచ్చి ఇల్లు పంపించారు. వెళ్ళండి, పైకి వెళ్ళండి. మీల్స్ ప్లేట్లో ఇచ్చేద్దాం. కొంచెం కొంచెం పెట్టచ్చు. ఇది స్వీట్ అన్నీ మిక్స్ ఇంకొక పులిహోర వచ్చింది. మిక్సీ చేద్దామా? మిక్సీ చేద్దామా? పెద్ద దేశంలో మిక్సీ అటు మరి అటు వెళ్తాం. అరటిపండు ఒక దాంట్లో వేసి ఒక దాంట్లో అరటిపండు వేసి మొత్తం పులిహోర రెండు మిక్స్ ఆ పులిహోర ఒక దాంట్లో మిక్స్ చేసి మనీ సార్ ప్రసాదం తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర ఎట్టుగా దండం పెట్టు. ఇప్పుడు ఎట్లా దీపం మళ్ళీ ముట్టించు కదా, అదే పెట్టేసి కింద పెట్టు. ఏది ఇది మనది మనది రాయి అది ప్రసాదం పెడతాం. మనం టేబుల్ సెట్ రాయి మీద కొట్టి రాయి మీద కొట్టి ఇంకెన్నాయేమన్నా అది ఉంటుంది తర్వాత అన్నపూర్ణేశ్వరి మన వేసినే పని తీసుకొని పోలేదు మీరు పెట్టి ఉండండి బాబు. అక్షంతనా కావాలా? అక్షంతల ఎప్పుడు ఎనిమిది
తలా ఒకటి లేదు అట్లనే అది ఒకటే ప్లేట్ తీసుకెళ్ళి తలా ఒకటి తీసుకోమన్నారు. శివాలయం రామాలయం కాదు వాసు శ్రీనివాస సాయి ఇక్కడే పెట్టేద్దాం. ఏదైనా రిటర్న్ తీసుకునేటట్టయితే అవి ఇచ్చేసి ఇస్తారు. ఇక్కడ కనుక ఎక్కడ తీసుకుంటారు ఇస్తారు. పెద్ద ఆల్రెడీ చిన్న తీసుకొచ్చా కాదు మళ్ళీ ఇదేమన్నా ఈ అయితే కూర్చునే వాళ్ళు ఇప్పుడు మనకి ఎలాగో తల ఒక వస్తారు. నేను మళ్ళీ ఒకసారి పులిహోర అని చెప్పి ఈరోజు ఓన్లీ శనగలు అయితే మళ్ళీ ఇంకో రోజు పులిహోర ఇస్తాను ఒకటి చాలు అని ఎక్కడ ఎలాగో ఎవరైనా ఇస్తారు. అందుకే పొద్దున అన్ని పులిహోర చేస్తాయి అదే డబ్బులు అయిపోతుంది చేస్తాయి. మళ్ళీ ఇంకొక చెప్పాను కదా రేపటి నుంచి అట్లా చేసి అందుకే అంటే ఎన్నో నుంచి రసాలు సపరేట్గా